ప్రజ్ఞ ట్యుటోరియల్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని 10వ పాఠ్యాంశం అయిన మొక్కలలో పోషణ అనేటువంటి పాఠ్యాంశంలోని డిఎస్సిలో వచ్చినటువంటి ముఖ్యమైన ఏరియాలను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి మరియు మిత్రులకు వీడియోను షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా పాఠ్యాంశంలోకి వెళ్దాం. నేనొక మామిడి విత్తనం నుంచి పుట్టి పెరిగాను. నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడండి. నేను బోలెడన్ని ఉత్పత్తి చేస్తాను. కొంచెం నా కోసం, మిగిలినదంతా మీకోసం అంటుంది ఈ యొక్క మామిడి చెట్టు. అంటే మామిడి చెట్టు నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఉత్పత్తులన్నీ కూడా మానవుని కోసమే. రైట్. అయితే మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత పెద్ద మొత్తంలో ఈ యొక్క ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయుచున్నాయి అనే విషయాన్ని మరి చాలా కాలం నుంచి ప్రజలు ఆలోచించేవారు. అంటే మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత పెద్ద మొత్తంలో ఆహారాన్ని ఏ విధంగా తయారు చేస్తున్నాయి అనే విషయాన్ని చాలా కాలం నుంచి ఈ యొక్క ప్రజలు ఆలోచించేవారు. నేల నుండి గ్రహించిన వాటి ఆధారంగానే నేల నుంచి మొక్కలు అనేవి నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి అని అరిస్టాటిల్ చెప్పాడు. క్రీస్తు శకము 1648 వరకు ఈ యొక్క అరిస్టాటిల్ చెప్పిన అంశాలను నమ్ముతూ వచ్చారు. అరిస్టాటిల్ ఏం చెప్పారంటే ఈ యొక్క మొక్కలు అనేవి నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే, నేల నుంచి గ్రహించినటువంటి ఆధారంగానే ఇవన్నీ కూడా ఉత్పత్తి చేస్తాయని అరిస్టాటిల్ చెప్పాడు. మరి ఈ విషయాన్ని క్రీస్తు శకం 1648 వరకు ఈ యొక్క అరిస్టాటిల్ చెప్పినటువంటి ఈ యొక్క అంశాలు అన్నీ కూడా నమ్ముతూ వచ్చారు. అయితే 1648 సంవత్సరంలో ఈ యొక్క బెర్జీలియం శాస్త్రవేత్త అయినటువంటి బాప్టిస్టా వాన్ హెల్మెంట్ 1648 సంవత్సరంలో ఈ యొక్క బెర్జీలియం దేశానికి చెందిన శాస్త్రవేత్త జాన్ బాప్టిస్ట్ వాన్ హెల్మెంట్ అనే ఈ యొక్క శాస్త్రవేత్త 5 సంవత్సరాలు నిర్వహించిన ప్రయోగం అనేది, అంటే తను 5 సంవత్సరాల ప్రయోగం చేసి అనేక కొత్త విషయాలను చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క జాన్ బాప్టిస్టా వాన్ హెల్మెంట్ అనేటువంటి బెర్జీలియం శాస్త్రవేత్త ఒక పెద్ద కుండీలో మట్టి నింపి దానిలో ఒక విల్లో మొక్క నాటాడు. ఈ యొక్క వాన్ హెల్మెంట్ అంటే ఈ శాస్త్రం ఏంటంటే ఒక పెద్ద కుండలో మట్టి నింపి దానిలో ఒక విల్లో మొక్కను నాటాడు. నాటే ముందు మట్టి బరువును, అదేవిధంగా మొక్క యొక్క బరువును కొలిచాడండి. ఏం చేశాడు? నాటే ముందు ఈ యొక్క మట్టి యొక్క బరువును, అదేవిధంగా మొక్క యొక్క బరువును కొలిచాడు. కుండీలో మట్టి మరియు ఏ ఇతర పదార్థం పడకుండా, ఈ కుండీలోకి మట్టి ఏ ఇతర పదార్థం పడకుండా దానికి రంధ్రాలున్న మూత పెట్టాడండి ఈ యొక్క కుండీకి. ఈ రంధ్రాల గుండా మట్టిలోకి నీరు, గాలి చేరుతుందని, మరి కేవలం వర్షపు నీరు మాత్రమే దానికి అందేలా ఈ యొక్క 5 సంవత్సరాల పాటు మొక్కను పెంచాడు ఈ యొక్క వాన్ హెల్మెంట్, జీన్ బాప్టిస్టా. రైట్. ఈ యొక్క జీన్ బాప్టిస్టా ఏం చేశాడంటే ఈ యొక్క బెర్జిలియం శాస్త్రవేత్త ఒక పెద్ద కుండీలో మరి మట్టి నింపిన దానిలో ఒక విల్లో మొక్కను నాటాడు. మరి నాటే ముందు ఈ యొక్క మట్టి బరువును, అదేవిధంగా మొక్క యొక్క బరువును కొలిచాడు. కుండీలో మట్టిని మరి ఏ ఇతర పదార్థం పడకుండా దానికి రంధ్రాల నుండి ఒక మూతను పెట్టాడు. ఈ రంధ్రాల గుండా మట్టిలోకి నీరు, అదేవిధంగా గాలి అనేది చేరుతుంది. కాబట్టి
కేవలం వర్షపు నీరు మాత్రమే దానికి అందేలా చూస్తూ ఈ యొక్క 5 సంవత్సరాలు ఈ యొక్క జీన్ బాప్టిస్టా ఈ యొక్క విల్లో అటువంటి ఈ యొక్క మొక్కను మరి పెంచడం అనేది జరిగింది. ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. ఈ విధంగా పెంచిన తర్వాత ఏం చేశాడంటే మొక్క బరువును అదేవిధంగా మట్టి బరువును కొలిచాడు. అంటే 5 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే ఈ యొక్క జీన్ బాప్టిస్టా ఈ యొక్క మొక్క యొక్క బరువును అదేవిధంగా మట్టి యొక్క బరువును కొలిసి చూశాడు. ఈ యొక్క మట్టి బరువును కొలిచి వీటిని పోల్చి చూశాడు ఈ యొక్క జీన్ బాప్టిస్టా అనేటువంటి శాస్త్రవేత్త. ఈ ప్రయోగ ఫలితాల వల్ల ఏమవుతుందంటే వందల సంవత్సరాలుగా ఉన్న నమ్మకాలను మార్చివేశాయి. 100 సంవత్సరాల నుండి ఈ యొక్క నమ్మకాలను మార్చివేశాయి. ఎందుకంటే వాన్ హెల్మెంట్ జీన్ బాప్టిస్టా అటువంటి ఈయన యొక్క ఫలితాలు అనేవి దీనికి కారణమని చెప్పవచ్చు. మరి ఈ ప్రయోగాల యొక్క ఫలితాలు ఏంటో అవి మనము చూద్దామండి. రైట్. ఈ యొక్క ప్రారంభంలో మరి చెట్టు మరి ఎంత మూసారంటే 2.27 ఉంది. 5 సంవత్సరాల తర్వాత 76.74 ఉంది కిలోగ్రాములు. అదేవిధంగా వీటి మధ్య తేడా ఎంత ఉందంటే 74.47 కిలోగ్రాముల తేడా ఉంది. మరి పొడి మట్టి అనేది 90.72 కిలోగ్రామ్ ఉంది. అది 5 సంవత్సరాల తర్వాత 90.66 ఉంది. వీటి మధ్య తేడా 0.06 కిలోగ్రాముల తేడాన్ని గుర్తించాడు ఈ యొక్క వాన్ హెల్మెంట్ జీన్ బాప్టిస్ట్ వంటి బెల్జియం దేశం నుండి ఈ యొక్క శాస్త్రవేత్త. ఈ విధంగా మొక్కను పరిశీలించి కొన్ని విషయాలు ఏం చెప్పాడంటే మొక్క యొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు నేల నుంచి మాత్రమే లభ్యము కావని చెప్పండి. అంటే మొక్కకు అవసరమైన పదార్థాలు అనేవి కేవలం నేల నుంచి మాత్రమే లభ్యం కావు. మరి మొక్క గ్రహించే నీటి వల్ల మరి అది పెరుగుతుంది చెప్పండి. మొక్క గ్రహించేటువంటి నీటి వల్ల ఈ యొక్క మొక్క అనేది పెరుగుతుంది అని చెప్పాడు ఈ యొక్క వాన్ హెల్మెంట్ జీన్ బాప్టిస్టా అంటే బెల్జియంకి చెందినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్త. అయితే ఈయన తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఆయన పేరు అంటే ఇక స్టీఫెన్ హెల్స్. ఈ స్టీఫెన్ హెల్స్ ప్రజల అనేక రకాల ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను చూడసాగారండి. మరి పత్రాలు మొక్కల్లో ఉన్న అధికమైన నీటిని మరి ఆవిరి రూపంలో పంపే బాష్పోత్సకం భాగాలని మరి ఈ యొక్క మరి ఏం చేస్తుంటే ఈ యొక్క స్టీఫెన్ హెల్స్ ఈ యొక్క మొక్కల్లో అనేక ప్రయోగాలు నిర్వహించి ఏం చేశాడంటే ఫలితాలను చూశాడండి. ఈ యొక్క పత్రాలు మొక్కల్లో ఉన్నటువంటి అధికమైన నీటిని ఏం చేస్తాడంటే నీటి ఆవిరి రూపంలో వెలుపలకు పంపిస్తుందని దీన్నే బాష్పోత్సకం చెప్పండి. మరి ఈ యొక్క పంపేటువంటి ఈ యొక్క భాగాలని ఈ యొక్క స్టీఫెన్ హెల్స్ వివరణ ఇచ్చాడు. ఈ యొక్క బాష్పోత్సకాన్ని మరి ఏ విధంగా జరుగుతుందో ఆ యొక్క భాగాల గురించి ఈ యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈ యొక్క స్టీఫెన్ హెల్స్. ఈ యొక్క స్టీఫెన్ హెల్స్ మరి అంతేకాకుండా పరిసరాలలోని గాలి అనేది మొక్కలలోకి వస్తూ పోతూ ఉంటుందని తెలియజేశాడు. ఈ యొక్క స్టీఫెన్ హెల్స్ ఏంటంటే పరిసరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గాలి అంటే ఈ యొక్క మొక్కలకు రావడం బయటికి పోవడం ఈ విధంగా మొక్కలకు రావడం పోవడం జరుగుతుందని చెప్పాడు. దీనినే వాయు వినిమయం అన్నాడండి. దీని ఏమంటే వాయు వినిమయం. ఏం చెప్పంటే స్టీఫెన్ హెల్స్ పరిసరాలలోని గాలి అనేది ఈ యొక్క గాలి అనేది మొక్కల్లోకి వస్తూ పోతుందని దీని వాయు వినిమయం ఉంటుందని తెలియజేశాడు ఈ యొక్క స్టీఫెన్ హెల్స్. ఇంకేం చేశాడంటే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదట తెలిపిన వ్యక్తి కూడా ఇతర ఈ యొక్క స్టీఫెన్ హెల్స్. ఈ యొక్క స్టీఫెన్ హెల్స్ ఇంకేంటంటే ఈ యొక్క మొక్కలు అనేవి ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా తెలిపిన శాస్త్రవేత్త ఈ యొక్క స్టీఫెన్ హెల్స్.
చూడండి, ఈ యొక్క వీడియో అనేది అంటే ఈ యొక్క పాఠ్యాంశం అనేది మరి 10వ తరగతి జీవశాస్త్రంలో నుండి మొదటి పాఠ్యాంశానికి అనుబంధంగా ఉంటుంది. కాబట్టి ఆ 10వ తరగతి మొదటి పాఠ్యాంశాన్ని చదవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పాఠ్యాంశాన్ని చదవాల్సింది. ఈ పాఠ్యాంశం తర్వాత ఆ యొక్క 10వ తరగతి జీవశాస్త్రం మొదటి పాఠాన్ని చదివితే చక్కగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ పోతే ప్రిస్లీ రకరకాల ప్రయోగాలు చెప్పాడు. ఇంకొక వచ్చండి స్టీఫెన్ తర్వాత ఇంకొక ప్రిస్లీ వచ్చాడు. ఈ యొక్క ప్రిస్లీ ఏం చేశాడంటే రకరకాల ఈయన ప్రిస్లీ అండి రకరకాల ప్రయోగాలు చేశాడు. ఏం చేయాలంటే ఈయన ప్రయోగాలు గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా చెప్పాడు ఈ యొక్క స్టీఫెన్ హెల్స్. స్టీఫెన్ హెల్స్ ఏం చెప్పాడంటే మొక్కలపై అనేక రకాల ప్రయోగాలు చేసి గాలి పీల్చే విషయంలో ఈ యొక్క జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా ఈ యొక్క మొక్కలు అనేవి నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా చెప్పండి. అంటే జంతువులు అనేవి మొక్కలు అనేవి ఈ రెండు గాలి పీల్చే విధానానికి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయని చెప్పాడు. ఈ యొక్క జంతువుల కన్నా మొక్కల విరుద్ధంగా చెప్పాడు ఈ యొక్క ప్రిస్లీ అనేటువంటి శాస్త్రవేత్త. జంతువులు గాలిని కలుషితం చేస్తే జంతువులు వెరీ ఇంపార్టెంట్ అండి. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని చెప్పండి. అంటే జంతువులు అనేవి మరి ఈ యొక్క గాలిని ఏం చేస్తాయంటే కలుషితం చేస్తాయి, కానీ మొక్కలు అనేవి ఈ గాలిని కలుషితం చేయవు, గాలిని శుద్ధి చేస్తాయని తెలిపిన ఘనత దక్కుతుందంటే ప్రిస్లీకి దక్కుతుంది. ప్రిస్లీ రెండు విషయం చెప్పినంటే జంతువులు గాలి పీల్చే విధానంలో గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. ఇక రెండవది జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు అనేవి గాలిని శుద్ధి చేస్తని చెప్పాడు ఈ యొక్క ప్రిస్లీ అటువంటి శాస్త్రవేత్త. ఇక నెక్స్ట్ ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని ఈ యొక్క ఇంజన్ హౌస్ అనే శాస్త్రవేత్త ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని ఇంజన్ హౌసు వేరు వేరు పరిస్థితుల్లో నిర్వహించడానికి ప్రయత్నించాడు. ప్రిస్లీ చేసిన ప్రయోగాన్ని ఈ యొక్క ఇంజన్ హౌస్ శాస్త్రవేత్త మరి వేరు వేరు పరిస్థితుల్లో మరి నిర్వహించడానికి ప్రయత్నించాడు. మరి మొక్కలలోని ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని నిరూపించాడు. అంటే ప్రిస్లీ ఏం చెప్పాడు సార్ అంటే మరి గాలిని శుద్ధి చేస్తాయి అని చెప్పాడు. ఏం చెప్పాడు? గాలిని శుద్ధి చేస్తాయని చెప్తే ఇదే దీన్ని ప్రయోగం చేసి ఇంజన్ హౌస్ అని శాస్త్రవేత్త మరి గాలిని ఎప్పుడు శుద్ధి చేస్తాయి అంటే మరి మొక్కలలోని ఆకుపచ్చని భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే మరి మొక్కలు అనేవి గాలిని శుద్ధి చేస్తాయని ప్రయోగపూర్వకంగా చెప్పాడు ఈ యొక్క ఇంజన్ హౌస్. అంటే ప్రిస్లీ చేసిన ప్రయోగానికి ఈయన ప్రయోగం చేసేసి ఇంజన్ హౌసు మరి ఎప్పుడు శుద్ధి చేస్తాయి అనే విషయాన్ని, అంటే మొక్కలో ఈ యొక్క ఆకుపచ్చని భాగాలు అనేవి ఎప్పుడైతే సూర్యకాంతి సోకుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క మొక్కలు అనేవి గాలిని శుద్ధి చేస్తాయని చెప్పాయని అనే విషయాన్ని స్పష్టం చెప్పాడు ఈ యొక్క ఇంజన్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక నెక్స్ట్ పోతే ఆకుపచ్చని మొక్కలు నీటితో గాలితో సూర్యరశ్మితో మరి ఏం చేస్తున్నాయో అనే విషయం తెలుసుకోవడానికి వందల మంది లేదా చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు నిర్వహించాడు. ఏం చేశారంటే ఈ యొక్క ఆకుపచ్చని మొక్కలు నీటితో గాలితో అదేవిధంగా సూర్యరశ్మితో ఏం చేస్తున్నాయో తెలుసుకోవడానికి చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశం ఏమిటంటే ఆకుపచ్చని మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను నీటిని ఉపయోగించి సూర్యరశ్మి సహాయంతో లేదా సూర్యరశ్మి సమక్షంలో మరి గ్లూకోజ్ మరి పిండి పదార్థాలను అదేవిధంగా ఇతర ఆహార పదార్థాలు తయారు చేస్తాయని ఈ విధానాన్ని కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ అంటారని మనకే తెలుసుంటే. అంటే ఈ యొక్క మొక్కలు ఏం చేస్తాయంటే మరి గాలిలోని మరి ఈ యొక్క ఆ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీటిని ఉపయోగించుకొని సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని గ్లూకోజ్ తయారు చేస్తాయని, దీన్ని మనము
కిరణజన్య సంయోగక్రియ అంటామని మనము తెలుసుకున్నామండి. ఇది కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. రైట్. 2017 డిఎస్సిలో కిరణజన్య సంయోగక్రియ సమీకరణము సూచించమని ఒక బిట్ అవుతుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ యొక్క సమీకరణం అవడం అయితే జరిగింది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. రైట్. ఈ సమీకరణం క్లారిటీగా 10వ తరగతిలో మనం చూడవచ్చు. చూడండి, ఇక కార్బన్ డైఆక్సైడ్, నీరు అంటే CO2 ప్లస్ H2O, ఈ రెండు సూర్యరశ్మి పత్రహీన సమక్షంలో గ్లూకోజ్ C6H12, అదేవిధంగా O6 అంటే గ్లూకోజ్, అదేవిధంగా ఆక్సిజన్ O2ను, అదేవిధంగా H2O నీటిని విడుదల చేస్తాయి. ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగక్రియ మొక్కలు అనేవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీరు అనేది ఈ యొక్క సూర్యరశ్మి పత్రహీన సమక్షంలో మన శరీరం జరిగి గ్లూకోజ్ అదేవిధంగా ఆక్సిజన్ అదేవిధంగా నీరు ఏర్పడుతుంది. దాన్నే కార్బన్ డైఆక్సైడ్ CO2, నీరు అంటే H2O, గ్లూకోజ్ అంటే C6H12O6 అంటారు దీని గ్లూకోజు. దీన్ని మనము పిండి పదార్థం అని కూడా అనవచ్చు. దీన్ని మనము కార్బోహైడ్రేట్స్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ ఇక గ్లూకోజ్ ప్లస్ అదేవిధంగా ఆక్సిజన్ O2 అదేవిధంగా H2O నీరు అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా చర్య జరిగి ఈ యొక్క పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ పోతే కిరణజన్య సంయోగక్రియ నిర్వహించుకోవడానికి కిరణజన్య సంయోగక్రియను నిర్వహించడానికి మొక్కకు కావలసిన 4 ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి మొక్కకు కావాల్సిన 4 అంశాలు ఉంటాయి. అవి రాయమంటారండి. ఏముంటాయి అంటే 4 అంశాలు చూడండి ఏముంటాయి మీకు చెప్తాను. ఒక అంశం అయితే కార్బన్ డైఆక్సైడ్, రెండవ అంశం నీరు, 3 సూర్యరశ్మి, 4 పత్ర హరితం. వీటిని మనం అంటే 4 అంశాలు. ఈ యొక్క 4 అంశాల సహాయంతో మొక్కలు అనేవి కిరణజన్య సంయోగం జరుపుకొని గ్లూకోజ్ లేదా పిండి పదార్థం లేదా కార్బోహైడ్రేట్స్ను తయారు చేసి ఇవి 4 పదార్థాలు అండి. ప్రకృతిలోని పత్రాలలోని ఆకుపచ్చటి భాగం అనేది కిరణజన్య సంయోగక్రియకు తప్పని అవసరం. అంటే కిరణజన్య సంయోగం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క పత్రాల్లోని ఆకుపచ్చ పదార్థం అనేది కిరణ సంయోగక్రియకు తప్పనిసరి అవసరం. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని మనం ఏమంటే క్లోరోఫిల్ అనమాట. ఏమంటే మనం ఈ యొక్క ఆకుపచ్చ భాగాన్ని మనము క్లోరోఫిల్ అంటాము. ఈ క్లోరోఫిల్లే కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటుంది. ఇక నెక్స్ట్ పోతే నీరు ఎక్కడ నుంచి వస్తుంది? వాన్ హెల్మెంట్ చేసిన ప్రయోగం ద్వారా మొక్కలు ఆహారాన్ని నీటి నుంచి గ్రహిస్తాయని తెలుసుకున్నాము. ఈ యొక్క వాన్ హెల్మెంట్ ప్రయోగం ఏం నేర్చుకున్నాండి? ఈ యొక్క మొక్కలు అనేవి మరి ఆహారాన్ని ఎక్కడ నీటి నుండి గ్రహిస్తాయి తెలుసుకున్నాం. కానీ తర్వాత అది పూర్తి నిజం కాదని గాలి నుంచి కూడా మొక్కలు ఆహారాన్ని స్వీకరిస్తాయని తెలిసింది. అంటే మొదటగా ఈ యొక్క వాన్ హెల్మెంట్ ప్రయోగం ద్వారా ఏముందంటే ఈ యొక్క ఆహారాన్ని మరి నీటి నుంచి గ్రహిస్తాం కానీ అని తెలుసుకున్నాం. కానీ మరి గాలి నుంచి కూడా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటే ఆహారం నుండి మరి నీటి నుండే ఆహారం తయారు కావడం కాదు, అంటే నీటి నుండి ఆహారాన్ని గ్రహించడం కాదు, మరి గాలి నుండి కూడా మొక్కలు ఆహారం గ్రహిస్తాయని తర్వాత మనం తెలుసుకోవడం అయితే జరిగింది. రైట్. ఇక్కడ మనకు ఆసక్తికరమైన ఒక సందేహం అయితే వస్తుంది. ఏంటంటే అది వేళ్ళ ద్వారా మొక్కలు నీటిని గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. ఈ యొక్క వేళ్ళ ద్వారా మొక్కలు నీటిని గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ మాత్రం పత్రాలలో జరుగుతుంది. మరి మొక్కలలో వేళ్ళ నుండి పత్రాల వరకు నీరు ఎలా వెళ్తుందంటే మరి ఈ యొక్క వేర్లలో ఉన్నటువంటి దారు కణజాలం ద్వారా ఈ యొక్క నీరు అనేది మొక్కలోని వేరు నుండి ఇతర భాగాలకు
ప్రవేశించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనము 6వ తరగతిలో మొక్కలు విధుల పాఠ్యాంశంలో మనం చూడవచ్చు. రైట్. వాయు వినిమయం ఏంటంటే వాయు వినిమయం అంటే వాయువు యొక్క ఉపయోగం. రైట్. వాయువు ఏ విధంగా వినియోగించుకుంటాయి? మొక్కల ద్వారా మొక్కలు వేళ్ళ ద్వారా నీటిని నేల నుండి గ్రహిస్తాయండి. మొక్కలు ఏంటంటే ఈ యొక్క వేళ్ళ ద్వారా ఈ యొక్క నీటిని నేల నుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను కూడా వినియోగించుకుంటాయండి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకుంటాయి. ఈ పనిని పత్రాలు నిర్వహిస్తాయి. పత్రాల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. పత్రాల్లోని దేని ద్వారా చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ యొక్క వాయు వినిమయం జరుగుతుంది. వీటిని మనం సూక్ష్మదర్శనం ద్వారా మాత్రమే చూడగలమండి. ఈ యొక్క చిన్న చిన్న రంధ్రాల్లో మనం సూక్ష్మదర్శనం ద్వారా చూడగలము. ఈ చిన్న చిన్న రంధ్రాల వాయు వినిమయం జరుగుతుంది. ఈ యొక్క చిన్న చిన్న రంధ్రాలను ఏమన్నా అంటే పత్ర రంధ్రాలు లేదా స్టొమాటా అంటామండి. వీటిని మనం పత్ర రంధ్రాల ద్వారా ఇక లేదా స్టొమాటా అంటాము. ఈ యొక్క పత్రం అంటారు. ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా మాత్రమే పత్రరంధ్రాలు అంటారు. ఈ యొక్క పత్రరంధ్రాల ద్వారా మాత్రమే మాకు ఏమవుతుందంటే ఈ యొక్క వాయు వినిమయం అనేది జరుగుతుందండి. వాయు వినిమయం దేని ద్వారా? పత్రరంధ్రాల ద్వారా ఈ యొక్క వాయు వినిమయం జరుగుతుంది. ఇది వాయువు యొక్క లేదా వాయు వినిమయం. ఇది పత్రరంధ్రం అండి. ఈ విధంగా ఉంటుంది, ఇలా ఉంటుంది. మొక్కలు వేళ్ళ ద్వారా నీటిని పత్రాలలోని పత్రరంధ్రాల ద్వారా గాలిని మరి పీలుస్తాయి. చూడండి, మొక్కలు వేర్లలోని నీటిని పత్రరంధ్రాల గాలిని పీలుస్తాయి. అంటే మొక్కలు వేర్లు అంటే నీటి పీలుస్తాయి, పత్రాల్లోని ఈ పత్రరంధ్రం ద్వారా ఈ గాలిని పీలుస్తాయి. అంటే నీటినేమో వేరు పీలుస్తాయి, గాలినేమో పత్రరంధ్రాలు పీలుస్తాయి. పత్రాలలో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉంటుంది. పత్రాలు ఏముంటుంది అంటే పత్రాలు ఆకుపచ్చని కారణం వాళ్ళలో క్లోరోఫిల్ ఉంటుంది. మరి ఈ విధంగా పత్రాల్లో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉంటుంది. ఈ యొక్క క్లోరోఫిలే కిరణజన్య సంక్రియకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మరి పిండి పదార్థం ఏర్పడడానికి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పిండి పదార్థం ఏర్పడడానికి ఏం కావాలంటే కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా నీరు అనేది ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ నీరు కావడానికి సూర్యకాంతి అనేది అవసరం అవుతుంది. ఈ యొక్క సూర్యకాంతి సమక్షంలో ఈ యొక్క కిరణజన్య సంక్రియ జరుగుతుంది. మరి కాంతి లేకపోతే కిరణజన్య సంక్రియ అనేది జరగదు. మరి కాంతి లేకపోతే ఏమవుతుందో ఒకసారి చూద్దామండి. రైట్. ఆకుల్లో పిండి పదార్థం తయారు కావడానికి కాంతి ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో మనం ఈ యొక్క ప్రయోగంలో మనము చూద్దామండి. ఈ యొక్క మందార మొక్క ఆకులు ఈ ప్రయోగాన్ని చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది ఏ ప్రయోగము? యొక్క కిరణజన్య సంక్రియకు కాంతి అవసరం చెప్పడానికి ఈ యొక్క మందార మొక్కని తీసుకునండి. మరి మందార మొక్క ఆకులు ఈ యొక్క ప్రయోగానికి అనుకూలంగా ఉంటాయి. వెడల్పైన ఆకులు గల ఏ మొక్కనైనా కూడా ఈ యొక్క ప్రయోగాన్ని చేయవచ్చు. మందారే కాకుండా వెడల్పు ఉండే ఆకులు ఉన్నటువంటి మరి ఏ మొక్కనైనా తీసుకొని మనం ఈ యొక్క ప్రయోగాన్ని అయితే మనము చేయవచ్చు. మరి పత్రాల్లో పిండి పదార్థం ఉందా లేదా అనే అంశం తెలుసుకోవడానికి పిండి పదార్థ పరీక్ష చేస్తారండి. పత్రాల్లో పిండి పదార్థం అనేది ఉన్నదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పిండి పదార్థ పరీక్ష చేస్తారు. మరి దీన్ని మనము ఆహారం అనే అంశాల్లో మనం ఇంతకుముందు వీడియోలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ పరీక్షను పత్రాల్లో చేసేటప్పుడు ఈ యొక్క పిండి పదార్థం పత్రం అంటే పత్రాల పిండి పదార్థం ఉందో లేని విషయం తెలుసుకున్నప్పుడు ఈ పరీక్షను పత్రాలతో చేసేటప్పుడు ఏమవుతుందంటే పత్రాలతో చేసేటప్పుడు సమస్య వస్తుందండి.
మరి ఆకుపచ్చగా పత్రాలు అనేవి ఆకుపచ్చగా ఉంటాయి. పత్రాలు అనేవి ఆకుపచ్చగా ఉంటాయి. వాటిపైన అయోడిన్ చుక్కలు వేసినప్పుడు అది నీలిరంగు మారి ఆకుల్లో పిండి పదార్థం ఆకుల్లో పిండి పదార్థం తెలుస్తుంది. మరి ఈ యొక్క పత్రాలు తీసుకోవడము, ఈ యొక్క పత్రాల పైన ఏం వేస్తామంటే అయోడిన్ చుక్కలు వేస్తుంది. ఈ యొక్క అయోడిన్ చుక్కలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆకులో ఉంటుంది ఈ యొక్క భాగం అనేది ఎలా మారుతుందంటే నీలి రంగుగా మారుతుంది. దీన్ని బట్టి మనం ఈ యొక్క ఆకులలో పిండి పదార్థం ఉన్నదని మనకు తెలుస్తుంది. కానీ ఆకుల ఆకుపచ్చ రంగులో ఈ నీలి రంగు అనేది స్పష్టంగా కనబడదండి. మరి ఈ యొక్క ఆకులతో చేసినప్పుడు సమస్య ఏంటంటే మరి ఆకుల్లో పైన మరి మన అయోడిన్ వేసినప్పుడు ఆకుల్లో ఆ భాగం మరి పిండి పదార్థం భాగం మరి నీలి రంగు మారుతుంది. కానీ ఈ విధంగా మారిన ఈ యొక్క నీలి రంగు భాగం అనేది మనకు స్పష్టంగా కనబడదు. కాబట్టి ఆకుల్లోని ఆకుపచ్చ రంగును తీసివేసిన తర్వాత మాత్రమే పిండి పదార్థ పరీక్ష చేయాలండి. ఈ యొక్క పిండి పదార్థ పరీక్ష చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఆకుల్లోని ఆకుపచ్చని మరి రంగును తీసేసి తర్వాత పిండి పదార్థ పరీక్షను చేయవలసి ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఆకును ముందుగా వేడి నీళ్ళలో కానీ లేదా ఆల్కహాల్ కానీ వేడి చేయాలి. ఈ యొక్క ఆకు రంగు ఆకుపచ్చ రంగు తీసేయాలంటే ఆకులోని ఆకుపచ్చ రంగు తీసేయాలంటే ఏంటంటే ఈ యొక్క ఆకును ముందుగా వేడి నీళ్ళలో కానీ అదేవిధంగా ఆల్కహాల్ కానీ ఇది వేడి చేయాలి. ఇది కొంత కష్టమైన పని. మరి ఆకును ఆల్కహాల్లో వేడి చేసినప్పుడు కొంత జాగ్రత్త అనేది అవసరం ఉంది. ఆకులు వేసేటప్పుడు కొంత జాగ్రత్త అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా మొక్కలను భద్రపరచడం అనేది ఒక సాంప్రదాయ కళ. మొక్కలను భద్రపరచడం ఒక సాంప్రదాయక కళ. మొక్కలలో ఆకులు పూలు మరి మొత్తం మొక్కను కూడా భద్రపరచండి. మొక్కలో ఆకుల్ని అదేవిధంగా పూలను అదేవిధంగా మొత్తం మొక్కను కూడా భద్రపరచం. ఈ విధంగా మొక్కలను భద్రపరచడాన్ని మనం ఏంటంటే హెర్బేరియం అంటామండి. మొక్కలను భద్రపరచడం అంటే హెర్బేరియం అంటాం. కొన్ని ప్రాంతాల్లో దొరికినటువంటి మొక్కలను పరిశీలించడానికి వృక్ష శాస్త్రవేత్తలు ఆ మొక్కలను సేకరించి వాటి భాగాలు కానీ మొత్తం మొక్కని కానీ భద్రపరుస్తారు. ఇవి తర్వాతి పురుషులకు ఉపయోగపడతాయి. మొక్కలను ఈ విధంగా భద్రపరచినటువంటి ఈ యొక్క పద్ధతిని మనం అంటే హెర్బేరియం అంటాము. మనం హెర్బేరియం అంటాము. నెక్స్ట్ మొక్కలు పిండి పదార్థాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయా? మొక్కలు పిండి పదార్థం మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఆహారంలో పిండి పదార్థాలు మాంసకృతులు క్రొవ్వులు ఉంటాయండి. ఏమంటే మొక్కలలో ఆ ఆహారంలో ఏమంటే పిండి పదార్థాలు అదేవిధంగా మాంసకృతులు అదే క్రొవ్వులు అదే వీటిని మనం ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటామని మనం 10వ తరగతిలో నేర్చుకున్నాం. 10వ తరగతి ఏమిటంటే ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు అంటే ఈ యొక్క పిండి పదార్థాలు మాంసకృతులు క్రొవ్వులు. మరి ఈ యొక్క 3 ఉంటాయని మన 6వ తరగతిలో మన ఆహారం పాఠ్యాంశంలో మనం చదువుకోండి. మరి ఈ పిండి పదార్థాలు ఎక్కడి నుండి వస్తాయి సార్ అంటే మరి పిండి పదార్థం ఏర్పడిన తర్వాత మిగిలిన పదార్థాలు వాటి నుండి ఏర్పడతాయి. ఫస్ట్ పిండి పదార్థం ఏర్పడుతుంది. ఈ పిండి పదార్థం ఏర్పడిన తర్వాత వాటి నుండి మిగిలినటువంటి ఈ యొక్క మాంసకృతుల విధంగా క్రొవ్వులు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ విధంగా మరి క్రొవ్వులు మాంసకృతులు లేదా మాంసకృతులు క్రొవ్వులు ఏర్పడడానికి మొక్కకు ఇతర పోషకాలు అనేవి అవసరం అవుతాయి. ఏంటి సార్ అంటే ఇవి నత్రజని, పొటాషియం, భాస్వరం అనేటువంటి ముఖ్యమైన పోషకాలు. ఈ పోషకాల ద్వారానే ఈ యొక్క మొక్కల్లో మరి మాంసకృతులు అదేవిధంగా క్రొవ్వులు అనేవి ఏర్పడుతుంది. మరి ఇవి మొక్కలకు ఏవి అంటే ఈ యొక్క నత్రజని, పొటాషియం, భాస్వరం అనేది ఇవి ఈ యొక్క మొక్కలకు ఎక్కువ మోతాదులో కావాలండి. నత్రజని, పొటాషియం, భాస్వరం అనేది మొక్కలకు ఎక్కువ మొత్తంలో కావాలి. అందువల్ల వీటిని ఏమంటాం సార్ అంటే స్థూల పోషకాలు అంటాము. ఏంటది స్థూల పోషకాలు? NKP నత్రజని, పొటాషియం, భాస్వరం. నత్రజని, పొటాషియం, భాస్వరం ఇవన్నీ మొక్కలకు ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. కాబట్టి ఈ విధంగా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పొటాషియం ఈ విధంగా నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువ అవసరం కాబట్టి వీటి మనం అంటే స్థూల పోషకాలు అంటాము. స్థూల పోషకాలు.
రైట్. వీటితో పాటు మరి తక్కువ పరిమాణంలో మరి మొక్కలకు అవసరమైనటువంటి కొన్ని పోషకాలు ఉంటాయండి. మరి తక్కువ మొత్తంలో అవసరమైంది కాబట్టి ఈ యొక్క పోషకాలు మనం అంటే సూక్ష్మ పోషకాలు అంటాం. ఏమంటే మనం వీటిని అంటే మొక్కలకు స్థూల పోషకాలు అవసరం, సూక్ష్మ పోషకాలు అంటాం. ఈ యొక్క తక్కువ పరిమాణంలో మొక్కకు అవసరం అవుతుంది కాబట్టి ఇది మనం సూక్ష్మ పోషకాలు అంటాము. ఈ యొక్క సూక్ష్మ పోషకాలను నేల నుండి మొక్కలు వేల ద్వారా గ్రహిస్తాయి. మొక్కలు అనేవి వేల ద్వారా గ్రహిస్తాయి. ఈ విధంగా మొక్కలకు స్థూల పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అనేవి మొక్కలకు అవసరం అవుతుంది. లేకపోతే మొక్కలలో ఇతర పోషణ విధానాలు. మొక్కలలో ఇతర పోషణ విధానాలు పసుపు రంగు దారం మాదిరిగా కొన్ని చెట్ల కాండాలపై, కొన్ని చెట్ల యొక్క కాండాలపై అదేవిధంగా శాఖలపై, ఆకులపై పెనవేసుకుని ఉండే నిర్మాణాలు ఉంటాయండి. కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే పసుపు రంగు దారం మాదిరిగా కొన్ని చెట్ల యొక్క కాండాలపై అదేవిధంగా శాఖలపై అదేవిధంగా ఆకులపై ఈ యొక్క దారాల మాదిరిగా ఈ యొక్క మొక్కతో విధంగా పెనవేసుకొని లేదా చుట్టుకొని ఉండమదే మనం చూస్తుంటామండి. మరి పసుపు రంగు దారం మాదిరిగా ఉన్నటువంటి ఈ మొక్కను మనం అంటే బంగారు తీగ అంటామండి. పసుపు రంగు దారం మాదిరిగా ఉన్నటువంటి మొక్క. ఈ యొక్క మొక్క ఎలా ఉంటుందంటే పసుపు రంగు దారం మాదిరిగా ఉంటుంది. ఈ విధంగా పసుపు రంగు దారం మాదిరిగా ఉన్నటువంటి ఈ మొక్కను మనం అంటే బంగారు తీగ అంటాము. దీన్ని మనము కస్కుట అంటామండి. బంగారు తీగ కస్కుట అంటాము. ఈ యొక్క మొక్కల్లో లేదా బంగారు తీగ లేదా ఈ కస్కుట మొక్కల్లో ఆకుపచ్చని పదార్థము క్లోరోఫిల్ కానీ ఆకులు కానీ ఉండవండి. ఈ యొక్క కస్కుట మొక్కలు ఏంటండి, ఈ యొక్క ఆకుపచ్చని క్లోరోఫిల్ కానీ లేదా ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకులు కానీ ఉండవు. మరి ఇలా ఉన్నప్పుడు మరి అవి ఎక్కడి నుండి ఆహారాన్ని తయారు చేసుకుంటే సార్, అవి ఎక్కడి నుండి ఆహారం చేసుకుంటే మరి ఈ ఆహారాన్ని తయారు చేసుకోవు. మరి ఈ యొక్క బంగారు తీగ అదేవిధంగా కస్కుట అనేది మరి ఒక అతిథేయ మొక్కపైకి అంటే వేరే ఒక మొక్కపైకి ఎగబ్రాకుతుందండి. వేరే ఒక మొక్కపైన ఎగబ్రాకి ఏమవుతుందంటే ఆ యొక్క మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. ఆ యొక్క మొక్క నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. మనుషులు, జంతువులు, మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలపై ఆధారపడినగానే ఈ యొక్క మనుషులు మరి ఈ యొక్క జంతువులు అదేవిధంగా మొక్కలు చేసిన ఆహారంపై ఏ విధంగా ఆధారపడతారో ఈ యొక్క మనుషులు అనేవాళ్ళు జంతువులు అదే మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలపై ఆధారపడినట్లే ఈ యొక్క మొక్క కూడా లేదా బంగారు తీగ అని లేదా ఈ యొక్క కసుకుట అనేటువంటి ఈ యొక్క మొక్క కూడా ఇతర మొక్కల మీద ఆధారపడతాయి. ఇతర మొక్కలపైన ఆధారపడతాయి. మరి ఈ విధమైన పోషణ మనం అంటే పరపోషణ లేదా హెటెరోట్రోఫిక్ న్యూట్రిషన్. పరపోషణ లేదా హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అంటాము. ఈ యొక్క పరపోషణ లేదా హెటెరోట్రోపిక్ న్యూట్రిషన్ అనేది ఏ మొక్కలు కనబడుతుందంటే బంగారు తీగ లేదా కస్కుట అంటే మొక్కలో ఇది మనము చూస్తూ ఉంటాం. ఇక నెక్స్ట్ పోతే కస్కుట లాంటి పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి ఆ యొక్క మొక్కలలో ప్రత్యేకమైన వేర్లు ఉంటాయండి. ఈ యొక్క కస్కుట లేదా ఇలా ఉన్న ఇలాంటి మొక్కలకు, ఇలాంటి పరాన్నజీవి మొక్కలకు మరి ఆహారాన్ని ఇతర మొక్కల నుండి గ్రహించాలి. అంటే ఇతర మొక్కల నుండి గ్రహించాలంటే ఏముంటుందంటే ఇతర మొక్కలను గ్రహించడానికి వీటిలో కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయండి. కొన్ని ప్రత్యేకమైన వేర్లు ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే హాస్టోరియా అంటాము. ఏమన్నా హాస్టోరియా అంటాము. ఇవి ఏం చేస్తాయంటే అతిథేయ ఈ యొక్క హాస్టోరియాలు ఏం చేస్తాయంటే మొక్క యొక్క కణజాలంలోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తాయి. అంటే ప్రధానంగా ఇక్కడ కస్కుట లాంటి వేర్లలో ఏ వేర్లు ఉంటాయండి, హాస్టోరియా వేర్లు అనేవి ఉండమంది జరుగుతుంది. ఈ కస్కుట లాంటి పరాన్నజీవ మొక్కలు లేదా బంగారు తీగలో హాస్టోరియా వేర్లు అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఇవి హాస్టోరియా వేర్లు. ఇక నెక్స్ట్ చనిపోయి కుళ్ళిపోయిన పదార్థాలపైన కొన్ని మొక్కలు అనేవి పెరుగుతుండండి. చనిపోయి మరి కుళ్ళిపోయినటువంటి పదార్థాలపైన కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి. ఈ యొక్క కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వర్షాలు పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతుంటాయి. వీటిని
భౌతికాహారులు అంటాము. అంటే కుళ్ళిన పదార్థాల మీద ఏముందంటే కొన్ని రకాల మొక్కలు పెరుగుతున్నాయి. వర్షాలు పడిన తర్వాత ఏంటంటే గొడుగు వంటి నిర్మాణం కలిగి నేలపైన పడడం జరుగుతుంది. వీటిని మనం సార్ అంటే వీటిని భౌతికాహారులు అంటాము. అంటే ఈ విధంగా కుళ్ళినటువంటి మొక్కల యొక్క పైన మొక్కల యొక్క దేహం పెరిగి ఈ విధంగా నేల మీద కూడా మరి గొడుగు వంటి నిర్మాణాలతో ఉన్నటువంటి యొక్క జీవులను మళ్ళీ వీటిని మనం అంటే మనం భౌతికాహారులు అంటాం. ఇక నెక్స్ట్ పోతే తడి ప్రదేశంలో నిల్వ చేసిన రొట్టె ముక్కల మీద అదేవిధంగా పచ్చల మీద తెల్లటి నల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. మనం చూడండి, ఉదాహరణ మా రొట్టె ముక్కను మనం బయట ఒక 2-3 రోజుల నుంచి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ రొట్టె ముక్క మీద ఈ విధంగా చిన్న చిన్న నల్లటి నిర్మాణాలు అయితే కనబడుతుంటాయి. అదేవిధంగా మనం పచ్చడి పెట్టినప్పుడు ఆ పచ్చని తిప్పకుండా అలా ఉంచితే దానిపై కూడా నల్లగా తెల్లగా మరి చిన్న చిన్న నిర్మాణాలు కనబడతాయి. మరి ఇవి ఏంటి సార్ అంటే ఇవి శిలీంధ్రాలు అండి. ఇవి శిలీంధ్రాలు అనే ఒక రకమైన మొక్కలు పడడం వల్ల ఇటువంటి మచ్చలను ఏర్పడతాయి. ఇటువంటి మొక్కలలో ఆకుపచ్చడి క్లోరోఫిల్ ఉండదండి. ఇలాంటి శిలీంధ్రాల్లో మరి ఆకుపచ్చడి మొక్కలు ఉండవి. ఇవి కుళ్ళిన పదార్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహిస్తాయండి. ఇవి ఏం చేస్తాయి, కుళ్ళినటువంటి ఆ యొక్క మొక్కల నుండి ఈ యొక్క కర్బన పదార్థాలను గ్రహించడం అయితే జరుగుతుంది. వీటిని మనం ఏమంటాం, వీటిని భౌతికాహారులు అంటాం. రైట్. ఇక నెక్స్ట్ పోతే కీటకాహార మొక్కలలో ఆహార సేకరణ. కీటకాహార మొక్కలో ఆహార సేకరణ ఏది ఉందో చూద్దామండి. మొక్కలు కీటకాలను తింటాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. అయితే కొన్ని మొక్కలు తమంతట తాము కావాల్సిన మొత్తంలో ఆహారాన్ని తయారు చేసుకోకుండా కొన్ని కీటకాలను తినడం ద్వారా ఆహారాన్ని పొందుతాయి. కొన్ని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోండి. మరి ఈ యొక్క మొక్కలను కొన్ని కీటకాలను యొక్క మొక్కలు తినడం ద్వారా ఇవి ఆహారాన్ని పొందుతాయి. మరి ఈ మొక్కల ఆకులకు మరి కీటకాలను పట్టుకోవడం వీలుగా మరి వీడికి నిర్మాణాలు ఉంటాయి. మరి ఈ మొక్కలు అనేవి నత్రజని తక్కువగా ఉన్న నేలలో ఈ పెరుగుతాయండి. ఈ యొక్క మొక్కలు ఎక్కడ ఉంటాయండి, నత్రజని తక్కువ ఉన్నటువంటి ఈ యొక్క నేలలో ఈ యొక్క కీటకాహార మొక్కలు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. మరి ఇవి కీటకాల నుంచి ఈ యొక్క నత్రజనిలో నుండి ఈ యొక్క కీటకాల నుండి ఈ యొక్క కీటకాహార మొక్కలు కీటకాల నుంచి కీటకాల నుంచి నత్రజని సంబంధ పదార్థాలను గ్రహించడం జరుగుతుంది. మరి ఆకుపచ్చగా ఉంటాయి కాబట్టి ఇవి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి. మరి డ్రాసిరా, యూటిక్లేరియా, అదేవిధంగా నెపంథిస్, వీనస్, అదేవిధంగా లెట్రాఫ్ అంటే ఈ యొక్క మొక్కలు మనము కీటకాహార మొక్కలు. ఈ యొక్క కీటకాహార మొక్కలు ఎక్కడ ఉంటాయండి, ఇవి ఏం చేసిన కీటకాహార నత్రజని సంబంధం వంటి పదార్థాలు గ్రహిస్తాయి. కాబట్టి మరి వీటిని మనం కీటకాహార పత్రాలు, వీటిని మనము మాంసాహార పత్రాలు, వీటిని మనము మాంసాహార పత్రాలు అని, వీటి మనము బోను పత్రాలు అనేవి, వీటి మనము కీటకాహార మొక్కలను కూడా అంటాము. ఉదాహరణ ఏంటంటే డ్రాసిరా, యూట్రిక్లేరియా, నెపంథిస్, వీనస్, ప్లైట్రాఫ్ అనేటువంటి ఈ యొక్క మొక్కలు మనము కీటకాహార మొక్కలు లేదా మాంసాహార మొక్కలు లేదా బోను పత్రాలు అని కూడా వీటిని అనవచ్చు. వీటి ఉదాహరణలు ఇవన్నీ కూడా కీటకాహార మొక్కలు అంటాము. మరి ఈ యొక్క కీటకాహార మొక్కలు మనం మాంసాహార మొక్కలు అని కూడా అంటాము. అవేంటో మనం చూద్దామండి. ఇవండి చూడండి, ఇవి ఆకులు బోన్లా ఉండండి. ఇది నెపంథిస్. ఈ నెపంథిస్లో మరి ఈ యొక్క కూజాకు నుండి ఈ యొక్క భాగం పైన దీన్ని మన ఏం చేస్తుంటే కీటకం మన దీనిలోకి వెళ్ళిపోయి బంధించబడి ఇక్కడ మనకి అవి నత్రజనిని గ్రహిస్తాయి. ఈ విధంగా మొక్కలు అనేవి బ్రతకడం అనేది, జీవించడం అనేది జరుగుతుంది. ఇది నెపంథిస్ యొక్క మొక్క అండి. నెక్స్ట్ పోతే కొన్ని పప్పు ధాన్యాలకు వీటిని మనం పప్పు ధాన్యాలు మనం అంటే లెగ్యూమ్ జాతి చెందినటువంటి మొక్కలు అంటామండి. కొన్ని పప్పు ధాన్యాలు చెందినటువంటి మొక్కలను పరిశీలిస్తే వాటి వేర్ల బొడిపిలలో బ్యాక్టీరియా నివసిస్తుందండి. మరి ఈ యొక్క బ్యాక్టీరియా ఎందుకు సార్ అంటే, ఈ యొక్క బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిని ఇస్తుంది, మరి వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. మరి ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడం మనం అంటే సహజీవనం అంటాము. ఈ యొక్క లెగ్యూమినేస్ మొక్కల్లో ఏమంటే సహజీవనం
కనబడుతుంది. మరి ఈ యొక్క వేరు బొడిపల్లో ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే గాలిలో ఉన్న నత్రజనిని మరి మొక్క అందిస్తుంది. ఈ యొక్క బ్యాక్టీరియా మరి మొక్కేమో బ్యాక్టీరియాకి ఆవాసం కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఈ యొక్క వేరు బొడిపలు మనం ఏమంటామంటే ఈ విధంగా ఒకదానిపై ఒకటి ఆ యొక్క వేరు బొడిపల్లో మరి సహజీవనం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ వేరు బొడిపల్లో బ్యాక్టీరియా ఆ వేరు బొడిపి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటుంటే సహజీవనము లేదా సింబయాసిస్ అంటాము. సహజీవం లేదా సింబయాసిస్ ఈ విధంగా అవుతుంది. ఇవి వేరు బొడిపి ఇవి మొక్కలండి. ఇవన్నీ కూడా బొడిపలు. ఇవన్నీ బొడిపలు. ఈ యొక్క బొడిపల్లో ఏమంటే ఇవి ఏమంటే దీనిలో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా దీనిలో ఒక దీంట్లో ఒక వర్ణద్రవ్యం ఉంటుంది. దీన్ని మనం రైజోబియం లెగ్యుమినస్ అటువంటి ఒక రెడ్ కలర్ అటువంటి ఈ యొక్క వర్ణద్రవ్యం కూడా దీనిలో ఎరుపు రంగు పదార్థంగా ఉంటుంది. ఈ యొక్క వేరు బొడిపలు. ఈ విధంగా వేరు బొడిపలు అనేవి సహజీవనంలో ఈ యొక్క లెగ్యుమినస్ నుండి ఈ యొక్క మొక్కలో సహజీవనం లేదా సింబయాసిస్ కనబడుతుంది. ఇవన్నీ కూడా వేరే యొక్క బొడిపలుగా చెప్పవచ్చు అండి. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ టెట్లో కూడా ఒకసారి అడగడం జరిగింది. పోతే డిఎస్ అండి. ఎప్పుడు డిఎస్సి 2017 డిఎస్సిలో ఈ యొక్క మీకు తెలిసినటువంటి దీని నుండి ఒక బిట్ రావడం అయితే జరిగిందండి. అది మీకు చెప్తాను. రైట్. శైవలం శిలీంధ్రం కలిసి జీవించడాన్ని అంటే దాన్ని ఎక్కడ ఉంటుందని చెప్పి అడిగాడండి. ఇవి లైకెన్లు. రైట్. చూడండి ఇక్కడ శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. శైవలాలు అంటే ఒక శైవలం ఒక శిలీంధ్రం ఈ విధంగా ఈ యొక్క శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం అంటే రెండు కలిసి జీవిస్తాయండి, సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. రైట్. ఈ విధంగా ఒక శైవలం శిలీంధ్రం కలిసి జీవించడం అంటే మరి సహజీవనం. ఈ సహజీవనం ఈ యొక్క సంబంధం మనం అంటే మరి లైకెన్స్ అంటాము. అంటే లైకెన్లో శైవలం ఉంటుంది, శిలీంధ్రం ఉంటుంది. రైట్. మరి ఈ రకమైన సంబంధం ఒక రకమైన శిలీంధ్రం శైవల సమూహం మీదకు దాడి చేయడం వల్ల ప్రారంభం అవుతుంది. ఈ రకమైన సంబంధం అంటే ఒక రకమైన శిలీంధ్రం అనేది ఈ యొక్క శైవలం సమూహం మీద దాడి చేయడం వల్ల ఇది ప్రారంభం అవుతుంది. రైట్. ఇది లైకెన్స్ అంటే శైవలం శిలీంధ్రం కలిసి జీవించడానికి మనము లైకెన్స్ అంటాము. ఈ యొక్క లైకెన్స్ అనేవి కాలుష్య సూచకాలుగా ఉపయోగపడతాయి. అంటే ఈ లైకెన్స్ అనేవి కలుషిత ప్రాంతంలో ఏమాత్రం దీన్ని మనము లైకెన్స్ అంటాము. నెక్స్ట్ మరి ఈ పాఠ్యాంశం మనం నేర్చుకుంటే కొన్ని కీలక పదాలు ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. అవి పోషణ, స్వయం పోషకాలు, క్లోరోఫిల్, అదేవిధంగా కిరణజన్య సమక్రియ అంటే ఏంటి, పత్రరంధ్రాలు, పూతికాహారాలు, అదేవిధంగా కీటకాహారాలు, మాంసాహారాలు, సహజీవం, అదేవిధంగా శిలీంధ్రం, అదేవిధంగా లైకెన్స్ అటువంటి కీలక పదాలను మనము నేర్చుకోవడం అయితే జరిగింది. ఇంకా ఈ పాఠ్యాంశంలో మనం ఏమేమి నేర్చుకున్నామో చూద్దాం ఒకసారి. ఆకుపచ్చని మొక్కలు లేదా ఆకుపచ్చటి మొక్కలు సూర్యరశ్మి సమక్షంలో లేదా ఇతర కాంతి జనకాల సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను అదేవిధంగా నీటిని వినియోగించి ఇక గ్లూకోజ్ పిండి పదార్థాలను తయారు చేస్తాయని మనం ఈ యొక్క పాఠ్యాంశంలో నేర్చుకోవడం అయితే జరిగింది. ఇంకేం నేర్చుకున్నాం సార్ అంటే మొక్కలు అనేవి ఆహార పదార్థాలు తయారు చేసే విధానాన్ని లేదా మొక్కలు ఆహార పదార్థాలు తయారు చేసే విధానాన్ని కిరణజన్య సంయోక్రియ లేదా ఫోటోసింథసిస్ అంటామని మనం నేర్చుకున్నాము.